త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. అక్కలకోట మహారాజు దివ్య చరిత్ర. శ్రీ అక్కలకోట స్వామి చాలామంది శిష్యులను తనంతటి వారిగా చేశారు. వారిలో నరసింహ సరస్వతి, శ్రీ స్వామిసుత, రంగోలి రాజా, బీడకర్ మహారాజ్, తాత్యా మహారాజ్, ఆనంద భారతి, వామనబువ, శ్రీ బాలప్ప మహారాజు, శ్రీ కృష్ణ సరస్వతి ఇంకా చాలామంది ఉన్నారు. శ్రీ స్వామివారి శిష్యులలో శ్రీ బాలప్ప మహారాజు చాలా ముఖ్యులు. వారు పూర్వాశ్రమములో నగల వడ్డీ వ్యాపారస్తులు. వారికి తమ 30వ ఏట వైరాగ్యము కలిగి సద్గురువును అన్వేషిస్తూ బయలుదేరి గాణగాపురం చేరి అక్కడ 4 నెలలు తీవ్ర తపస్సు చేశారు. ఒకనాటి రాత్రి నరసింహ సరస్వతి స్వామి అతడి కలలో కనపడి తన అవతారం అక్కలకోటలో ఉన్నదని అతడికి వెళ్ళమని చెప్పారు. శ్రీ బాలప్ప ఆ విధంగానే అక్కలకోట స్వామి వారి శిష్యులయ్యారు. స్వామివారి ఉమ్మి పాత్ర కడగడం దగ్గర నుంచి తన సేవను ప్రారంభించారు. చివరకు స్వామికి వంట చేయడం, స్వామికి అన్నం పెట్టడం వరకు చేశారు. చివరకు స్వామి నిర్వాణం చెందే సమయం దగ్గరకు వచ్చినప్పుడు వారు తమ మెడలోని రుద్రాక్షలు అతని మెడలో వేసి తమ నోట్లోంచి వెడలగక్కిన ఆత్మపాదుకులను అతనికిచ్చి మఠం స్థాపించి వాటిని అందులో ప్రతిష్ఠించి తన అవతార కార్యం కొనసాగించమని చెప్పారు. శ్రీ బాలప్ప స్వామి చెప్పిన విధంగానే చేశారు. 32 సంవత్సరములు అనేక మందిని సన్మార్గములో నడిపిస్తూ దైవ కార్యాన్ని కొనసాగించారు. ఓం శ్రీ అక్కలకోట మహారాజుయే నమః.